హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ముందు వీడియోస్ చూసుంటే తెలుస్తుందండి. మేము 24th ఈవినింగ్ బయలుదేరాము. నైట్కి తిరుపతి రీచ్ అయిపోయాము. 25th మార్నింగ్, అదే 25th లేచి 6 టెంపుల్స్ దర్శనం చేసుకుని తర్వాత తిరుమల దర్శనంకి వెళ్ళి నైట్ తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ట్రైన్ ఎక్కేసి అరుణాచలం అయితే వచ్చేసామండి. 11:30కి అనుకుంటా తిరుపతిలో ట్రైన్ ఉంది అరుణాచలంది. మేము చూసినప్పుడు అయితే టికెట్స్ అవైలబుల్ లేవు. మేమైతే జనరల్ టికెట్ తీసుకొని ఇంకా అరుణాచలంకి అయితే బయలుదేరామండి. అదే లేడీస్ బోగి ఉంటుంది కదా, అందులో నేను మా అత్తయ్య కూర్చుంపాము. ఈషా, మా మావయ్యను మా హస్బెండ్ వేరే జనరల్ బోగీస్లో ఎక్కారండి. పర్లేదు, మాకు కూర్చోడానికి అయితే సీట్లు దొరికాయి. ఇంకా ఈవినింగ్ 4:30కి అయితే మేము అరుణాచలం రీచ్ అయిపోయాము. స్టార్టింగ్లో చూపించాను కదండి అరుణాచలం రైల్వే స్టేషను. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆటో దిగ్గానే, అదే ట్రైన్ దిగ్గానే ఆటోలకు వెళ్తాం కదండి, అస్సలు 1 కిలోమీటర్ కూడా ఉండదు. వాళ్ళు ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారు, 300 అలా అడుగుతున్నారు. మాకైతే 200 తీసుకున్నారు. మనకు తెలియదు కదా, అందుకని చెప్పేసి మేము 200కి వెళ్ళాం. అంటే రూమ్స్ అక్కడ ఉంటాయని అడిగితే ఆయనకి ఒక దగ్గరికి తీసుకెళ్లారు. ఆటో ఆయన తీసుకెళ్ళి అక్కడే అన్నారు. అది కాస్ట్ అయితే 150 రూపీస్, అదే 1500 అంటండి రూమ్కి. అందుకని చెప్పేసి మేము ఇంకా వేరేవి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగాం. ఇక్కడైతే ఏం లేవని అనేసారు ఆయన. నాకైతే అంటే ఇక్కడ ఆటో వాళ్ళకి, హోటల్స్ వాళ్ళకి, వాళ్ళందరికీ కొంచెం డీలింగ్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఈయన ఇలా చెప్తున్నారు అనిపించింది. దగ్గరలో ఏం లేవంటే ఇంకా మా హస్బెండ్ అయితే డబ్బులు ఎంత ఆలోచిస్తావేటి, మనం అదే రూమ్లో దిగిపోదాం అని చెప్పేసి అన్నారు. అదైతే ఏసీ కూడా కాదండి. మేము తిరుపతిలో 100కి 50కి రూములు తీసుకుంటాం కదా, సేమ్ అలాంటి రూమ్లు. అంతకే రావాలని కాదు కానీ చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది అనమాట. ఇంకా వెళ్ళి రూమ్ తీసుకున్న వెంటనే ఫస్ట్ మేము మధ్యాహ్నం తినలేదు కదండి, 4:30కి వెళ్ళాం. అదే 4:30కి అరుణాచలంలో దిగాము. దిగిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫస్ట్ హోటల్కి వెళ్ళామండి. వెళ్ళి తినేసి వచ్చేసాము. స్టార్టింగ్లో క్లిప్స్ ఉంటాయి కదా, వచ్చిన తర్వాత రాగానే అందరం పడుకుంపోయామండి. అస్సలు అలిసిపోయామన్నమాట. మేము అందరం పడుకుంపోయి నైట్ 8-9కి అలా లేచాము. మా హస్బెండ్ ఏమో వెళ్ళి అందరికీ టిఫిన్స్ తెచ్చేసాడండి రూమ్కే. అందరం తినేసి అప్పుడు బ్రష్లు స్నానాలు చేసామండి. చేసేసి 11:30కి మేము రూమ్లో స్టార్ట్ అయ్యాము. అంటే నైట్ మేము గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్ మాకు మళ్ళీ తిరుపతిలో ట్రైన్ అనమాట కావలికి. ఆ నైట్ అయితే ఎండ పెద్దగా, అదే మార్నింగ్ అయితే ఎండ ఉంటుంది కదా, నైట్ అలాంటిది ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి మేము నైట్ తిరుగుదామని ముందే అనుకున్నాం. అందుకని చెప్పేసి మేము నైట్ బయలుదేరామన్నమాట. 11:30కి స్టార్ట్ చేసాం. మేము ఫినిష్ అయినప్పటికి 4:30 అయిందండి. అలా వెళ్ళే దారిలోనే, అంటే ఫస్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్తాము. వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేయాలండి. స్టార్టింగ్లో మనకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అటు వెళ్ళాలని కొంతమంది, ఇటు వెళ్ళాలని కొంతమంది అంటూ ఉంటారనమాట. దండం పెట్టుకొని మనం లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలండి. వెళ్ళేది కొద్దీ మధ్యలో బోర్డులు ఉంటాయి, గిరి ప్రదక్షిణ అని, అదే గిరివల అని చెప్పేసి ఉంటుందండి. కానీ స్టార్టింగ్లో మాత్రం మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. వెళ్ళే దారిలోనే అష్టలింగాలు అంటారు కదండి, 8 లింగాలు వస్తాయి. దాంతోపాటు సూర్యలింగం, చంద్రలింగం అని చెప్పేసి కూడా వస్తాయండి. స్టార్టింగ్లో చూపిస్తాను చూడండి. ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం, తర్వాత నైరుతిలింగం, ఇంక ఇదైతే సూర్యలింగం అండి. టెంపుల్స్ అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి నైట్ కాబట్టి. వీలైనంత వరకు నాకు కనిపించేంత వరకు వీడియోస్ అయితే తీసానండి. ఇంకా వెళ్ళే దారిలోనే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయండి. వెళ్ళి మనం దండం పెట్టుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు తీసుంటే. మేము అలా కొన్నిటికి వెళ్ళి కొన్నిటికి బయట నుండి అలా దండం పెట్టుకొని ఇంకా వెళ్ళామన్నమాట. మాకు మొత్తం 5 hours పట్టిందండి. 14 kilometers కూడాను. కొంచెం కష్టంగానే అనిపించింది. పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీల్ చైర్స్, అదే అవి ఉంటాయి కదండి, ఉండేవి ట్రాలీస్. కానీ మేమైతే స్టార్టింగ్లో చూసాం కానీ ఇంకా తీసుకోలేదు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట అక్కడ చాలామంది తీసుకొని వస్తున్నారు. మా హస్బెండే మోసారండి. నేను ఒక 5 minutes కూడా నేను మోయలేదు. తను నా దగ్గరికి రాలేదు, అసలు మోయలేకపోయినా. నా దగ్గర ఒక బ్యాగ్ ఉందండి, ఈషాకి డైపర్స్, వాటర్, ఫ్రూట్స్ అలాంటివన్నీ తీసుకున్నాను. అవన్నీ కలిపి నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ నేను మోసాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇందాక సూర్యలింగం చూపించాను కదండి, ఆ తర్వాత వెళ్ళే దారిలోనే వరుణలింగం, వాయులింగం, చంద్రలింగం, కుబేరలింగం వస్తాయండి. కుబేరలింగం తర్వాత మనకి మోక్ష మార్గం అయితే ఉంటుంది. మోక్ష మార్గం ఎక్కడ ఉంటుందో తెలియదు కదా మనం ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి. నేను
వెళ్ళిన తర్వాత మోక్ష మార్గం అని చెప్పేసి కొట్టాను అనమాట. నాకేంటంటే దాటేసి వచ్చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, చాలా ఇబ్బంది అయిపోద్ది ఏంటి అని చెప్పేసి. కానీ ఏంటంటే కుబేరలింగం దాటిన తర్వాత కొంతసేపటికే రైట్లో ఉంటుందండి మోక్ష మార్గం. అక్కడ కూడా జనాలు ఉన్నారనమాట. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లాగా పట్టింది మాకు. అందరూ వెళ్ళి అది వెళ్ళడం చాలా కష్టం అని చాలా మంది అక్కడ వాళ్ళు భయపెట్టేశారు. నా ఫీలింగ్ ఏంటంటే నేను లావుగా ఉంటాను, వెళ్ళలేనేమో నా భయం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 9-10 years ఉంటే ఒక పాప అయితే విపరీతంగా ఏడ్చేసింది. కొంతమంది ఏమో వెళ్ళలేరు అలా అని ఇలా అని భయపెడితే నేనైతే వెళ్దాం, ఏమైతే అదే అయ్యిందని చెప్పేసి అనుకున్నాం అనమాట. మా హస్బెండ్ కూడా ఏం లేదు రాజు, నీకన్నా లావుగా ఉండే వాళ్ళు కూడా వచ్చేసారు, అలా ఏం లేదు, నువ్వు వచ్చేయగలవు అని చెప్పేసి తను కొంచెం ధైర్యం చెప్పారు. మా మావయ్య అయితే అసలుకి ముందే రాలేను నేను అని చెప్పేసి ఆయన ఉండిపోయారు. నేను మా అత్తయ్య ఈషా మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళారు, తర్వాత ఈషాని పంపించామండి మా ఇద్దరి మధ్యలో. లేదంటే తను భయపడిపోద్దని, ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు అక్కడ ఏడ్చేస్తున్నారు, లోపల చీకటిగా ఉంటుంది కాబట్టి. ఈషా ఇలా వెళ్ళమ్మా, ఇటు జోజీ ఉంటారు, శివయ్య జోజీ, గోవింద జోజీ, చూసుకొని వచ్చి అని మా హస్బెండ్ చెప్పారు. అలానే అండి, ఎంత చక్కగా భయపడకుండా వెళ్ళొచ్చేసిందో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దేనికైనా మనకు ప్రాప్తి ఉండాలి. ఈషా అంత చక్కగా అందులోపల మోక్ష మార్గంలో నుండి వచ్చేసింది. తర్వాత నేను వెళ్ళాను, చాలా కొంచెం ఈజీగానే వచ్చానండి. ఇంకా అది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈశాన్యలింగం ఉంటుంది, అది కూడా దర్శించుకొని 4:30 అయింది. మళ్ళీ మేము రాజగోపురం స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళి మళ్ళీ అక్కడ దండం పెట్టుకొని ఆ పక్కనే 50 rupees లైన్ అయితే ఉందండి. స్టార్టింగ్లో గ్రిల్స్ చాలా కొంచెం పెద్దదే లైన్ ఉంది. అందు లోపలికి జనాలు వెళ్ళిపోయి ఆ లైన్లో పడుకునిపోయారనమాట. అంతమంది జనాలు ఉన్నారు ఆ రోజు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు కూర్చున్న తర్వాత 5:30కి అలా స్టార్ట్ చేశారేమో లైన్ వదిలిన తర్వాత చాలా లైన్ వెళ్ళిన తర్వాత మధ్యలో మనకి ఫ్రీ దర్శనం వైపు కూడా వెళ్ళిపోవచ్చండి. మేమైతే ఇంక వెళ్ళలేదు, అంటే అప్పుడు మాకు 7కి ట్రైన్ ఉంది, వీలైతే దానికి అందితే ట్రైన్కి వెళ్ళిపోదాం, లేదంటే లేదు, కానీ 50 rupees దర్శనంకి వెళ్ళిపోదాం అని చెప్పేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి టికెట్లు తీసుకుని ఇంకా గుడి లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఈ గుడిలో ఫోన్ అలౌ చేస్తారు. నాకైతే అంటే వీడియో తీయడానికి కొంచెం భయం వేసింది, తీయొచ్చో తీయకూడదని. అలా ఉందని తెలుసు, అలవ్ లేకపోతే ముందే తీసుకుంటారు కదా. కానీ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దదండి. అసలు ఇప్పటి వరకు నేను ఎంత పెద్ద టెంపుల్ అయితే చూడలేదు. విజయనగరంలో రామనారాయణ టెంపుల్ ఉంటుంది, అది పెద్దది. ఆ తర్వాత నేను ఇదే ఎంత పెద్ద టెంపుల్ చూశాను. ఈ టెంపుల్ నమూనా కూడా ఈ మధ్యలో పెట్టాను చూడండి. 4 వైపులు గోపురాలు ఉంటాయి, 4 గోపురాలు. ఈ రాజగోపురం బాగా పెద్దది ఉంది, మిగతా 3 ఒకలాగా ఉన్నాయి గోపురాలు. ఎటువైపు చూసినా ఒకేలా అనిపిస్తుంది, ఎటు వెళ్ళిపోతున్నాం ఏంటి అనేది అస్సలు అర్థం కాదనమాట. ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని అలానే లడ్డూలు ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. అంటే గుడి లోపల కాసేపు కూర్చొని, ఎలాగ మేము ట్రైన్ మిస్ అయిపోయాము, వెళ్ళి చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి కాసేపు కూర్చొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా చాలామంది డే టైంలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ మా హస్బెండ్ ఏమో మాకు బస్ టికెట్స్ బుక్ చేశారనమాట. మధ్యాహ్నం 12కి కదా అని చెప్పేసి వెళ్ళి కాసేపు వెళ్ళేదారిలోనే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయామండి. మళ్ళీ వచ్చే ఓపిక మాకైతే ఎవ్వరికి లేదు. అక్కడే టెంపుల్ దగ్గరే ప్రసాదాలు, అరుణాచల శివయ్య ఫోటో కొనుక్కొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేదారిలోనే తినేసి రూమ్కి వెళ్ళి కాసేపు పడుకున్నామండి. పడుకున్న తర్వాత మళ్ళీ బస్ టైంకి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అండి, ఇది చాలామంది అప్పుడు చేస్తున్నారు గిరి ప్రదక్షిణ. నాకైతే అయ్యి బాబాయ్ అలా ఎలా అడగలుగుతారా అనిపించింది. చాలా అంటే చాలా ఎండ ఉందండి, అప్పుడు 11 అలా అయినట్టుంది. దేవుడా, మేము నైట్ చేసేసి మంచి పనే అయ్యింది, లేదంటే ఈ టైంలో చేయలేము అనిపించింది అనమాట. నాకు అంత ఎండ ఉంది, ఎలా చేస్తారో ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. కొంతమంది సాక్స్లు వేసుకుని అయితే చేస్తున్నారు. నేను మా మావయ్య అయితే కొంతసేపు సాక్స్లు వేసుకున్నాం, మళ్ళీ ఇప్పేసాము. ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇందాక ఒక కొండ చూపించాను చూడండి, దాని చుట్టే గిరి ప్రదక్షిణ చేస్తాము. అది మొత్తం 14 kilometers. అరుణాచలం వెళ్ళాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలంట. అనుకోకుండా మేము వెళ్ళాము. అసలు ఎప్పుడు వెళ్తామని కానీ అసలు నాకు అరుణాచలం టెంపుల్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు. మా హస్బెండే తిరుపతి వెళ్దాం అనుకున్నాం, మా హస్బెండే అరుణాచలం కూడా వెళ్దాము సెలవు అడుగుతాను అని అన్నారు. లక్కీగా ఈయన అడిగారు, లీవ్ శాంక్షన్ అయింది, అన్నీ బాగా జరిగాయండి. ఇంకా మేము వెళ్ళి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మయ్య అనిపించింది అనమాట. ఇంకా అయిపోయాక మా హస్బెండ్ బస్ టికెట్స్
బుక్ చేశారన్నాను కదండి. ఇంకా బస్ ఎక్కే ముందే అరటిపళ్ళు, పల్పి ఆరెంజ్లు అలాంటివన్నీ కొంచెం కొనుక్కొని, ఎందుకంటే అప్పుడు కూడా మధ్యాహ్నం మాకు ఇంకా ఫుడ్ లేదు. ఈషకి అయితే ఫ్రూట్స్ అయితే పట్టుకున్నామండి. ఇంటి దగ్గర వండినవి జంతికలు, పప్పుండ్లు అలాంటివి పట్టుకున్నాం, కానీ మాకు తినే ఖాళీ ఎక్కడ లేదనమాట. ఎక్కిన తర్వాత అందరం పడుకున్నామండి. అసలు సోయ లేదనమాట, అంతలా పడుకుంపోయాము. మళ్ళీ తిరుపతి రీచ్ అవుతాం అన్నప్పుడు నాకైతే తెలివచ్చింది. ఇంకా తిరుపతి రీచ్ అయిపోయి ఈవినింగ్ ట్రైన్ ఎక్కేసి కావలి అయితే వచ్చేసామండి. అందరం బాగా టైర్డ్ అయిపోయాం. మొహాలు చూస్తే తెలుస్తుంది కదా, అందరం ఫుల్గా పడుకుంటాం అనమాట. మాకైతే అరుణాచల దర్శనం చాలా అంటే చాలా బాగా అయ్యిందండి. ఈ జన్మకి ధన్యం అనిపించింది అనమాట. అంత చక్కగా అయ్యింది మాకు దర్శనము. ఇంకా గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక పెద్ద నంది అయితే ఉంటుందండి. ఇంకా ఆ ఫోటో ఇది. ఇంకా నేను అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసాను, అవన్నీ యాడ్ చేస్తాను చూడండి. అంతగా కొన్ని క్లారిటీ ఉండవు. మా హస్బెండ్ ఏమో ఎవరినైనా ఫోటో తీయమని అడగమందామంటే మొహమాట పడిపోతారు. అందుకని చెప్పేసి ఎలాగో ఒకలాగా వచ్చిన పిక్స్ అయితే యాడ్ చేశాను, ఒకసారి అయితే చూసేయండి. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీ లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళండి. అసలు మర్చిపోలేని పుణ్యక్షేత్రం.